మౌళి, ఆహా, రాత్రంతా నేను నిద్రపోలేదురా. నీ నిద్ర కూడా చెడగొట్టాను కదూ. అనాలోచితంగా మూర్ఖంగా నోరు పారేసుకున్నాను. నీ ఉదార హృదయాన్ని గుర్తించకుండా నేనెంత సంకుచితంగా ప్రవర్తించాను. తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. సరే సరే, నీ స్నానం అది కానీ తర్వాత వస్తాలే. ఏ అక్క, చెప్పి వెళ్లే ధైర్యం లేకపోయినా చెదరని మనస్థైర్యంతో వెళ్ళిపోతుంది. అమ్మ తర్వాత అమ్మ లాంటి అక్క వేసిన నిష్ఠూరం నిజం కాదని నిరూపించడమే నా జీవిత లక్ష్యం. జీవితం అంతా బ్రహ్మచారిగా గడపటమే నీకు సాక్ష్యం. ఇది నీ మీద కోపంతో మాత్రం కాదు, గౌరవంతో తీసుకున్న నిర్ణయం. నీ తమ్ముడు మౌళి. ఒకవైపు మనసు అల్లకల్లోలంగా ఉన్నా ఊహించి కథలు రాయాలి. ఇది నా సాంఘిక బాధ్యత. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏం రాయగలను, ఎలా రాయగలను? ఈ సమస్యకు ఒక పరిష్కారం ఏర్పడే వరకు ఏ ఆలోచన పాల్పోదు. నా కథానాయక సమస్య తీర్చనా, నా జీవిత సమస్య తీర్చుకోనా? భగవంతుడా, నన్ను ఎందుకు ఈ సుడిగుండంలో పడేశావు? ఇందులో నుండి బయటపడే మార్గం లేదా? అది నన్నే చేరవచ్చే చంచల, ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా. అరే ఇప్పుడు తెచ్చి పెట్టు చంచల, అది లేని నాడు నెప్పు సెగలు గుండెలా. అది నన్నే చేరవచ్చే చంచల, ఆమె లేత